దయచేసి అందరూ కుల సంఘాల వాళ్ళు కలిసే వాళ్ళు ఉన్నారు, కుల సంఘాలు కలిసే వాళ్ళు ఉన్నారు. దయచేసి వెళ్ళకండి. మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు వేదిక పైకి రావాల్సిందిగా కోరుతున్నాము. వర్కింగ్ ప్రెసిడెంట్, మహిళా సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ గారు, మహిళా అధ్యక్షురాలు గారు వేదిక పైకి రావాల్సిందిగా కోరుతున్నాము. దయచేసి సీనియర్ నాయకులు మరియు పట్టణ అధ్యక్షులు చింతరిపుల కిషోర్ గారిని, వర్కింగ్ ప్రెసిడెంట్ అన్న వెహికల్స్ అంటే కొంచెం ముందు రండి. దయచేసి చాలా వెహికల్స్ ఉన్నాయి, సహకరించాలని కోరుకుంటున్నాను. నాకు ఈ గడ్డ మీద ములుగు మీద ఒక ఆడబిడ్డగా ఇచ్చినందుకు మీ యొక్క రుణం తీర్చుకోవడానికే అమ్మ సోనియమ్మ, రాహుల్ గాంధీ గారు, మల్లికార్జున్ ఖర్గే గారు, ప్రియాంక గాంధీ గారు, మా సోదరుడు సీఎం రేవంత్ రెడ్డి గారు, మరి కాంగ్రెస్ పార్టీ నాయకత్వం అందరూ కూడా నాకు ఒక మంచి శాఖను కూడా ఇవ్వడం జరిగింది. గ్రామాల అభివృద్ధికి ఒక అవకాశం ఇవ్వడం జరిగింది. ఆ అవకాశాన్ని మన నియోజకవర్గంతో పాటు మన నియోజకవర్గం లాగానే వెనుకబడి మరి ఈ రాష్ట్రంలో అనేక నియోజకవర్గాలను కూడా వెనుకేసినటువంటి చరిత్ర ఈ టిఆర్ఎస్ ప్రభుత్వంది. కేవలం నియోజకవర్గాల అభివృద్ధి అంటే సిద్దిపేట, సిరిసిల్ల, గజ్వేల్ అనేటువంటి నమూనాలో చూపించారు తప్ప ఏ ప్రాంతాలకు వాళ్ళ యొక్క 3 నియోజకవర్గాలతో సమానంగా నిధులు ఇవ్వలే. కాబట్టే ఇంకా రాష్ట్రంలో అంతరాలు ఉన్నాయి. రోడ్డు లేని గ్రామాలు ఒక దిక్కున్నాయి, తాగునీటి లేనటువంటి పరిస్థితి ఒక దిక్కుంది, మరి కరెంటు లేనటువంటి గ్రామాలు అనేకం ఉన్నాయి. కానీ వాళ్ళు మాత్రం కొన్నిటిని మాత్రమే చూపించి మేము రాష్ట్రం అంతా ఇచ్చేసినాం అని చెప్తున్నారు. ఒక్కసారి ఆదిలాబాద్ నుంచి అచ్చంపేట వరకు ఈ గోదావరి పరివాహకంతో పాటు ఇంకా మరి దక్షిణ తెలంగాణలో ఉన్నటువంటి అనేక ప్రాంతాలను చూస్తే వాళ్ళకి తెలుస్తుంది ఇంకా అభివృద్ధి చెందినటువంటి గ్రామాలు ఎన్నున్నాయో, నియోజకవర్గాలు ఎన్నున్నాయో. కాబట్టి ఖచ్చితంగా రాబోయేది మన యొక్క కేంద్రంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం రాబోతుంది. అదే విధంగా రాష్ట్రంలో కూడా మరి ఒక విజన్ ఉన్న నాయకుడిగా రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో రాష్ట్రాన్ని, రాష్ట్ర ప్రజలకు ఇచ్చినటువంటి ప్రతి వాగ్దానాన్ని అమలు చేస్తూ అద్భుతంగా ముందుకు తీసుకెళ్లడం కోసం మీ అందరి యొక్క సలహాలు, సూచనలు, సహాయ సహకారాలు అవసరం. అన్ని దేవుళ్ళ యొక్క ఆశీస్సులతో, దీవెనలతో ఈరోజు ఒక మారుమూల మరి పేదరికం నుంచి వచ్చినటువంటి కుటుంబ సభ్యురాలుగా 20 సంవత్సరాలు ప్రజా జీవితంలో, గతంలో కూడా ప్రజా ఉద్యమాలలో ఉన్న, గత 20 సంవత్సరాలుగా రాజకీయ జీవితంలో ఉన్నా కూడా నేను ఎప్పుడు కూడా ప్రజల్ని విస్మరించిపోలే, కార్యకర్తలకు దూరంగా ఉండలే, ప్రజలకు దూరంగా ఉండలే. ఇప్పుడు కూడా నేను అంతే దగ్గరగా, ఇంకా దగ్గరగా ఉండి పని చేస్తానని కూడా మీ అందరికీ హామీ ఇస్తా ఉన్నాను. గత 10 రోజులుగా మీకు అందరికీ దూరంగా ఉండడం నాకు చాలా బాధాకరం అనిపించింది. మరి క్యాబినెట్ ఏర్పరచుకోవడం కానీ, అసెంబ్లీ సమావేశాలు కానీ, ఇతరత్ర కార్యక్రమాల దృష్ట్యా ఈ 10-12 రోజులు మీకు దూరంగా ఉన్న మాట వాస్తవం. కానీ నా మనసు ఎప్పుడు ఈ ములుగు గడ్డ మీద రావాలి 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 అటువంటి ఈ రోజు నేను అత్యంత సంతోషంతో మీ అందరితోటి కలవడం నాకు చాలా చాలా మరి ఎంతో ఊపిరి పీల్చుకున్నట్టుగా, ఎంతో బలం వచ్చినట్టుగా ఇక్కడ గడ్డ మీదకి రాగానే మన యొక్క మీరిచ్చినటువంటి భరోసా నాకు ఎల్లవేళలా ఉంటుందని నేను కూడా మీ అందరి కుటుంబ సభ్యురాలుగా ఉంటూ ఈ నియోజకవర్గ అభివృద్ధికి ఎనలేని కృషి చేస్తూ మీ యొక్క సూచనలు, ప్రజల యొక్క సూచనలు, ప్రజల యొక్క అవసరాలు, అధికారుల యొక్క సూచనలు, మరి పత్రికా మీడియాల ద్వారా వచ్చేటువంటి సమస్యలు అవన్నింటిని కూడా పరిగణలోకి తీసుకొని ఇచ్చిన మాటతో పాటు మరి ఇంకా ఏమేమైతే సమస్యలు మన దృష్టికి రాని ఉన్నాయో అవన్నింటిని కూడా పరిష్కరించుకుంటూ ముందుకెళ్తానని కూడా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు నా మీద రాష్ట్ర అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తూ గతంలో కూడా ఎప్పుడు నేను ఖాళీగా ఉండలేదు. ఇప్పుడు కూడా అంతకు మించి మరి నిరంతరం ప్రజల అభివృద్ధి కోసం, ప్రజా సంక్షేమం కోసమే పాటుపడతానని మరొకసారి మీ అందరికీ వాగ్దానం చేస్తా ఉన్నాను, తెలియజేస్తా ఉన్నాను.